బీఆర్ఎస్ మంత్రులపై బీజేపీ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలకు దమ్ముంటే మోడీ సభను అడ్డుకోవాలని సవాల్ విసిరారు. 9 ఏళ్లుగా కేంద్రం నిధులతోనే బీఆర్ఎస్ సర్కారు అరకొరకు అభివృద్ధి చేసిందంటూ వ్యాఖ్యానించారు. ఇక పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి కేవలం ఒక్క మోటార్ను ప్రారంభించి అంతా తానే చేసినట్లు కేసీఆర్ గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమంటున్న బీజేపీ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. రేపు తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే ఇప్పటికే సభ ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పవచ్చు, కంక్లూజన్కి వచ్చింది. అయితే ఇక్కడికి రాష్ట్ర నేతలతో పాటు జిల్లా నేతలు కూడా ఇక్కడ ఉండి ఏదైతే సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 13,500 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అయితే పాలమూరు జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున కేంద్ర నిధులతో అభివృద్ధి తర్వాత శంకుస్థాపన చేయడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే మనతోని మాజీ ఎంపీ పార్లమెంటు సభ్యులు జితేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, రేపు ప్రధాని పర్యటనలో భాగంగా ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తున్నారు? ఈ బహిరంగ సభ ముఖ్య ఉద్దేశమైంది. విశ్వగురుగా పేరుగాంచిన మోదీ గారు మొన్న G20 సబ్మిట్ ఏదైతే ఉన్నదో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి దేశ విదేశాల నాయకుల మెప్పు పొంది మేక్ ఇన్ ఇండియా పార్లమెంట్లో కాలు పెట్టి మహిళా బిల్లును పాస్ చేసి అదేవిధంగా చంద్రయాన్ 3 ద్వారా చంద్రమండలం మీద మన భారతదేశ జెండాను ఎగిరేసి పాలమూరులో అడుగుపెట్టే సందర్భంలో ఇవాళ ఈ మీటింగ్ను కూడా మేము జరుపుకుంటున్నాం. ప్రజలు తండోపతండాలుగా అంటే ఈ జగత్ గురును, ఈ విశ్వగురును ఏతుందో ఇంత పెద్ద నాయకుడు, ఇంత పెద్ద ప్రపంచ దేశాలనే మెప్పి పొందించిన నాయకుడు పాలమూరు జిల్లాకు వస్తున్నాడు కదా అని పాలమూరు బిడ్డలందరూ కూడా మొత్తం ఉమ్మడి జిల్లా వాళ్ళందరూ కూడా కదిలి వాళ్ళందరికీ వాళ్ళు ఏదైతుందో సార్ మేము స్వచ్ఛందంగా మేమందరం కూడా వస్తాం మేమంతే అని చెప్పి వేసిన లెక్కపోతే దాదాపు 2 లక్షల మందిని మేమందరం కూడా ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ 2 లక్షలు వచ్చిన మంది కూడా వాళ్ళకు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్లు జరగకూడదు, కష్టాలు జరగకూడదు అని చెప్పి మొట్టమొదటిసారిగా కని విని ఎరగని రీతిగా ఏ ఆపోజిషన్ పార్టీ వాళ్ళు అందరూ కూడా ఊహించలేని కళలు కూడా అనుకోలేని విధంగా ఏదైతున్నదో ఈ జర్మన్ టెంట్లతో ఏదైతుందో దాదాపు 18 టెంట్లన్నిటిని కూడా ఏర్పాటు చేసి ఘనంగా ఈ పూర్తి చేసుకున్నాం. దీంట్లో ప్రజలు కూడా రేపు పొద్దున దాదాపు 2 లక్షల మంది కూడా రాబోతున్నారు. అటువంటి సంఘటనలో మోదీ గారు వస్తున్నందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా మోదీ గారు వచ్చిన ఈ సందర్భంలో వారు మీ అందరు తెలుసు ఎక్కడ పోయినా ఏడ చేసినా కానీ వారు ఎప్పుడు ఇనాగ్రేషన్ చేస్తుంటారు, ఫౌండేషన్ లేయరు, ఖాళీ ఆశలు చూపించే మనిషి కాదు ఆయన. కాబట్టి అటువంటి విధంగా రేపు జాతికి అంకితం చేసే విధంగా 13,500 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఏదైతున్నదో మార్తు కానీ లేకపోతే NHI వాళ్ళ వర్క్స్ కానీ ఇవన్నిటిని కూడా వాళ్ళు దేశానికి అంకితం చేయబోతున్నారు. అంతేకాకుండా పాలమూరు బిడ్డలు కళలు కానీ ఎన్నో సంవత్సరాల నుంచి వేచి చూస్తున్న మునీరాబాద్ కృష్ణ రైల్వే ప్రాజెక్టును కూడా వారు రేపు పొద్దున ప్రజలకు అంకితం చేయబోతున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి మనం వేచి చూస్తూ కలలు కంటూ మంచి రోడ్డును ఏదైతే మనం వేసుకున్నామో జడ్చెల్ల నుంచి మహబూబ్ నగర్ దాకా 4 లేన్ రోడ్ ఏదైతే వేసుకున్నామో దానిని కూడా వారు రేపు పొద్దున ఇనాగ్రేట్ చేయడానికి మన దగ్గరికి వస్తున్నారని తెలియజేస్తున్నాం. ఇవాళ మహబూబ్ నగర్లో జరిగిన అభివృద్ధి ఏదైతే ఉన్నదో నీ ఒక్కొక్క బొమ్మలు పెట్టినవే ఆ పైసలు ఎవరి అని చెప్పి అడుగుతున్నా. అమృత్ స్కీమ్ కింద ఇచ్చిన సెంట్రల్ ఫండ్స్ కాదా? నీకు డ్రింకింగ్ వాటర్ కింద ఇస్తున్న ఏవైతున్నదో మిషన్ భగీరథ కాదా? నీవు చేస్తున్న ఏది మెడికల్ కానీ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ మహిళలకు ఇచ్చే లోన్స్ కానీ లేకపోతే అంగన్వాడీ టీచర్లకు ఇచ్చే ఇది కానీ ఇవన్నిటిని కూడా ఇస్తున్న కేంద్ర ప్రభుత్వమా లేకపోతే వీళ్ళ జేబులకి వెళ్ళి తెస్తున్నా అని అడుగుతున్నా. వీళ్ళ SOR అంటే స్టేట్ ఓన్డ్ రెవెన్యూ వీళ్ళకి వచ్చేది 60,000 కోట్లే. 60,000 కోట్ల రూపాయలను వాళ్ళు ఏదైతుందో జీతాలకు పెన్షన్లకు వాళ్ళు తెచ్చిన 5 లక్షల కోట్ల రూపాయలకు వడ్డీకే వాళ్ళకి సరిపోతుంది. ఇవాళ మొత్తం తెలంగాణ నడుస్తుందంటే అది ఓన్లీ బికాజ్ ఆఫ్ కేంద్రం ఇస్తున్న ఫండ్స్ తోటే అని చెప్పి ఇంగిత జ్ఞానం వాళ్ళకు ఉండాలని తెలియజేస్తున్నాను. ఏదైతే ఈ బీజేపీ ఇది ఎన్నికల శంకరావ సభగానే మాట్లాడవచ్చా, ఎన్నికల సభగానే అనుకోవచ్చా? ఎస్, రేపు ఇది ఏవైతే ఇప్పుడు మహబూబ్ నగర్ గర్జన ప్రజా గర్జన అని చెప్పి చేస్తున్నాం. రేపు పొద్దున 10th లోపల ఒక షెడ్యూల్ వచ్చేస్తే దీన్నే గర్జన కూడా ఇది అనుకోవచ్చు, శంకరామం కూడా అనుకోవచ్చు.
అయితే ఇది ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోటే ఈ పూర్తి ఏదైతే పాలమూరులో కానీ తెలంగాణలో కానీ అభివృద్ధి పనులు చేపడుతున్నామండి. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసేవన్నీ అబద్ధాలేనంటూ ఏదైతే ప్రాజెక్టులు 2 సంవత్సరాల్లో పాలమూరు రంగారెడ్డి కడతామంటూ 55,000 కోట్లకు పెంచి లాభాలు దండుకున్నారే తప్ప ఇంతవరకు ప్రాజెక్టు పూర్తి కాలేదని, అయితే ఇది ఎన్నికల శంకారావ సభగానే ఇక్కడి నుంచే ఎన్నికల శంకారావం పూరిస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, పాలమూరు నుంచి.